ఎస్ఎల్ఎస్ పొదిలి పొగాకు బోర్డు సార్. సార్ మా బోర్డులో ఇటీవల కాలంలో అంటే గత సంవత్సరం కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఇప్పుడైతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సార్. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ కూడా పొగాకు అమ్ముడు పోక ఇళ్లల్లో ఇంకా స్టాక్ ఉంది. బోర్డుకు తీసుకెళ్తే నో బిడ్ సార్. బోర్డుకు తీసుకెళ్తే నో బిడ్ ఎట్లా వస్తున్నాయంటే 4 చెక్కులు తీసుకెళ్తే 4 చెక్కులు వెనక్కి. పాపం ఎప్పటిదాకా లక్షలు పెట్టుబడులు పెట్టుకొని బోర్డుకు తీసుకెళ్ళి అక్కడ కొనక మళ్ళీ రావాలంటే దారి ఖర్చులకు కూడా లేని పరిస్థితులు చాలా దయనీయంగా ఉంది సార్. కొందరు బయటపడరు, ఎందుకంటే రైతు ఆత్మగౌరవంగా బతకాలనుకుంటాడు. సిఆర్ బేళ్లు, ఆర్ఆర్ బేళ్లు, నో బిడ్ బేళ్లు లేవు, ఇలా వస్తుంది సార్ మెసేజ్. అంతా నాణ్యమైన పొగాకంటూ పండించడం మా చేతుల్లో ఉండదు కదా సార్. డిపెండ్ ఆఫ్ నేచర్, ప్రకృతి వల్ల ఒక చెట్టుకు 27 నుంచి 28 ఆకులు వస్తాయి సార్ పొగ మొక్కకి. అట్లా వచ్చినప్పుడు కింద 3-4 ఆకులు ఇంటర్ కల్టివేషన్ అంతర కృషితోటి ఇట్లా కొట్టకపోయి ఊడిపోతాయి సార్. ఆ తర్వాత కిందవి కొంచెం నాణ్యత తగ్గుతాయి సార్, ఎందుకంటే గొర్రు గుంటగా ఇవి ఉంటాయి కదా, అవి తగిలి అక్కడ ఆకు పాలాకు అని చెప్పేసి అక్కడ క్యూరింగ్ అయ్యి F1, F2, F3, F1, F2 గ్రేడ్లు రావు సార్. చెట్టు బలం పుంజుకొని మధ్య ఆకులు వస్తాయి, మళ్ళీ చివరి ఆకులు నాణ్యత తగ్గుతాయి. ఇదంతా మా చేతుల్లో లేదు కాబట్టి మీరు తీసుకురావద్దు, కేవలం నాణ్యమైన పొగాకు మాత్రమే F1, F2 తీసుకురమ్మంటారు. అసలు ఎప్పుడు కొంటారు? ఇప్పటికి పిచ్చెక్కిపోతుంది. అప్పులలో ఫోన్ చేస్తారు సార్, 7 ఉండగానే నాకు 2-3 రావచ్చు ఫోన్లు. లేదు సార్, అయితే అమ్మలేదని చెప్పుకుంటూ సాగదీస్తా వస్తున్నాం. ఎప్పుడు అమ్ముతుంది సార్? ఎప్పుడు సార్? బయటపడే మార్గం మీద ఆగస్టు నెల వచ్చింది, రేపు ఆగస్టు 15th మళ్ళీ నెక్స్ట్ క్వాటాకి నార్లు పోసుకోవడానికి సిటిఆర్ లో గింజలు ఇవ్వబోతున్నారు. ఇది కొనండి, అది వద్దు. అప్పుడు మాకు నెక్స్ట్ పంటకి ఇవ్వద్దు, ఉన్నది కొనేసేసి ఉన్నది కొనిపించండి సార్. ఉన్నది కొనిపించేసి నెక్స్ట్ పంట వేస్తారు, లేకుంటే క్రాప్ హాలిడే చేస్తారు. ఉన్న వరకు అమ్ముకొని అప్పులు ఇచ్చుకొని బయట పెడితే తర్వాత పరిస్థితులు అనేవి దేవుడికి. కాబట్టి ఇప్పుడు తక్షణం ఇమ్మీడియట్గా ఉన్నది కొని వచ్చే సంవత్సరం 20 క్వింటాలు ఇచ్చారు సార్ మాకు ఎస్ఎల్ఎస్కి. ఉంటే అసలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఉన్న వరకు ముందు క్లీన్ చేసి ఆ తర్వాత మిగతాది ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు సార్. ఇట్లా నో బిడ్ అని చెప్పేసేసి 45% వెనక్కి రోజు వస్తూ ఉంటే దారి ఖర్చులకు కూడా రైతుల దగ్గర డబ్బులు ఉండటం లేదు. ఇంకా పచ్చాకు కొట్టిన ముఠాలోళ్ళకి కూడా అందరూ డబ్బులు ఇవ్వలేదు సార్. పనిచేస్తారు కదా కూలీలు, వాళ్ళు ఏందయ్యా డబ్బులు వచ్చినాయంటే మొన్న 2 వెనక్కి వచ్చినాయి, ఈ ట్రిప్ 10,000, ఈ ట్రిప్ 10,000. వాళ్ళు చాలా మంది ఉంటారు, పంచుకోవడానికి కూడా సమస్యలేని డబ్బులు వాళ్ళకి. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దయచేసి నాణ్యత అనేది మా చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతి చివరి ఆకు వరకు కూడా పొగాకు బోర్డు ద్వారా కొనే విధంగా అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నాను సార్. మాది కందుకూరు కాన్స్టిట్యున్సీ.